నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం. అటువంటి రుద్రాక్షలు ఎవరు ఏ విధంగా ధరించాలి, ఏ రుద్రాక్ష ఎవరికి సరిపోతుంది, అసలు రుద్రాక్షలు ధరిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత అయినటువంటి డాక్టర్ పాండురంగారావు గారు. వారితో మాట్లాడదాము. రుద్రాక్షలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు కూడా రుద్రాక్షకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు, గురుగారితో మాట్లాడవచ్చు. ముందుగా గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురుగారు ఈ రోజు ఎప్పట్లాగానే ఒక కథతో ప్రారంభించుకుందాం. ఏం చెప్పబోతున్నారు? చిన్న కథ, ఎప్పటిలాగే అన్నావు కదా, అలాగే చెప్పుకుందాం. ఒక పెద్ద ఆయన ఊరికెళ్ళి వస్తున్నాడు. ఊరికెళ్ళి వస్తుంటే ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక దృశ్యం కనిపించింది. ఏమిటంటే ఆయన ఇల్లు తగలబడుతోంది, కాలిపోతుంది మంటల్లో. గుండెలు బాదుకొని కుయ్యో మొయ్యో నేరుస్తున్నాడు. అయ్యో నా ఇల్లు కాలిపోతుంది, నా ఇల్లు కాలిపోతుంది. తట్టుకోలేకపోతున్నాడు బాధ. ఎంతో కష్టపడి ఇష్టపడి కట్టుకున్న ఇల్లు కదా, ఎంతో కాలం శ్రమ కోర్చి కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందు కాలిపోతోంది. పెద్ద పెద్ద మంటలు, అందరూ చుట్టూ చేరారు జనం, ఆహాకారాలు. తిని చూశాడు, గుండెలు బాధేసుకుంటున్నాడు, నా ఇల్లు కాలిపోతుందో అని. ఈలోపు పెద్ద కొడుకు వచ్చాడు. పెద్ద కొడుకు వచ్చి, నాన్న కంగారు పడద్దు, మనం ఇల్లు ఒకళ్ళకి అమ్మేశాం, మంచి రేటుకి అమ్మాం. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ రేట్ అనుకో, ఆల్మోస్ట్ మంచి రేటుకి అమ్మాం. ఆయన ఇష్టపడి తీసుకున్నాడు, అమ్మేశాం. అంటే అప్పుడు దాకా గుండెలు బాదుకొని ఏడ్చిన వాడల్లా అమ్మయ్యా అంటే రిలాక్స్ అయిపోయాడు. మందేం పోవట్లేదు, అది మంద కాదు, తగలబడుతున్నది మంద కాదు, ఎవడపోతే మనకెందుకు, మనమైతే సేఫ్ జోన్కి వచ్చేసాం కదా, హ్యాపీగా రిలాక్స్ అయిపోయాడు ఒక్కసారి. ఈలోపు రెండో కొడుకు వచ్చాడు. నాన్న మన ఇల్లు అమ్మేసిన మాట వాస్తవమే, కానీ ఆ ఆసామి ఒక్క రూపాయి మనకి ఇవ్వలేదు. మాట అయితే చెప్పాడు కొంటానని, ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడేమో ఇల్లు తగలడింది అనగానే మళ్ళీ బాధ మొదలైంది. ఆయన ఒక కమిట్మెంట్ కూడా అవ్వలేదంట, డబ్బులు కూడా ఇవ్వలేదంట, ఇల్లు కాలిపోతుంది. ఇప్పుడు ఇలా మళ్ళీ బాధ మొదలుపెట్టి మళ్ళీ గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. మూడో కొడుకు వచ్చాడు. నాన్నగారు ఏం కంగారు పడక్కర్లేదు, ఆ పెద్ద మనిషితో ఇప్పుడే మాట్లాడొస్తున్నాను. ఆయన మాటిస్తే మాటేనంట, అది మీరు కావాలని తగలబెట్టింది కాదు కదా, నా దగ్గరున్న ఇదే జరుగుతుంది కదా, కాబట్టి మాట నేను తప్పను, మీరు చేసిన పొరపాటు కాదు, మీ డబ్బు మీకు అన్న ప్రకారంగా పంపించేస్తాను అని చెప్పారు. అయినా నాకు ఇష్టమైనట్టుగా నేను ఇల్లు కట్టుకుంటాను, నాకు ఇది ఒక రకంగా మంచి జరిగింది అని ఆయన చెప్పారు. ఇప్పుడు మీ పాత ఇల్లు నేను ఎలాగా కూలగొట్టాలి, దాంతో బోల్డ్ అంత ఖర్చు, ఇప్పుడు అది తగలబడిన ప్లేస్లో స్థలం అయితే ఏం కాదు కదా, దాంట్లో నేను ఇల్లు కట్టుకుంటాను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను కట్టుకుంటాను, కాబట్టి మీరేమి దాని గురించి ఇబ్బంది పడద్దు అని చెప్పాడు నాన్నగారు. అనగానే మళ్ళీ రిలాక్స్ అయిపోయాడు. అమ్మయ్య పోనీ, మన డబ్బు ఎక్కడికి పోలేదు, ఏమీ అవ్వలేదు, కాలిపోయినా మన డబ్బు మనకు వచ్చేస్తుంది, డబల్ రెట్టింపు రేట్లో వచ్చేస్తుంది అని కట్ చేస్తే ఇక్కడ ఏం కనిపిస్తోంది అంటే, అక్కడ పరిస్థితుల్లో ఏం మార్పు రాలా, మన ఆలోచనలో మాత్రమే మార్పులు వచ్చాయి. నా అన్న ఆలోచన ఉన్నప్పుడు ఈ ఆందోళనలు ఇవన్నీ ఏర్పడుతుంటాయి. దీన్ని ఎవరైతే జయిస్తారో, దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఈ నా అన్న ఈ భావాన్ని అర్థం చేసుకొని ఎవరైతే జయిస్తారో, అప్పుడు దాకా అన్ని, ఇప్పుడు ఇక్కడెక్కడ ఏమి మార్పులు ఏం జరగలేదు, కేవలం ఆలోచనలే మార్పులు. అలాగే స్థితిగతుల్లో మార్పులు ఉండవు. మన ఆలోచన, ఆ థింకింగ్ విధానం, మనం తీసుకునే విధానంలోనే ఉంటుంది. నువ్వు ఎలా తీసుకుంటే అది అలా ఉంటుంది. అది మంచిగా తీసుకుంటే మంచి ఉంటుంది, చెడు తీసుకుంటే చెడు ఉంటుంది. యద్భావం తద్భవతి. కాబట్టి నా అన్నదాన్ని జయించడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బాగుంది గురుగారు. ఒక కాల్ తీసుకుందాం. హలో. నమస్కారం అండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? మా బాబు గురించి తెలుసుకుందామని కాల్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? May 4th 1989. ఎంతమంది పిల్లలమ్మా మీకు? అక్కయ్య బాబు, ఇద్దరు బాబులు అక్కయ్యకి. బాబు జాబ్ లో సెట్ కాలేదు గురుజీ. మేషరాశి. అమ్మా గురువారం బేస్తవారం పుట్టినట్టు తెలుసు కదా? గురువారం నైట్. అవును, గురువారం ఇద్దరు. ఆ రోజు అమావాస్య కూడా. అవునా? అమావాస్య అంటుందా గురుగారు? అమావాస్య తగిలిందమ్మా. తప్పేమిటి? అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా అంటే, క్యాలెండర్లో చతుర్దశి ఉంది, కానీ అబ్బాయి పుట్టినప్పటికి అమావాస్య వచ్చింది. బహుళ చతుర్దశి, మాస శివరాత్రి, ఈశ్వరాంశ. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? అమ్మా లైన్లో ఉన్నారా? లైన్లో ఉన్నా గురువు గారు. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా?
ఎంబీఏ చేసిండు గురుగారు, ఏం జాబ్ లో సెట్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ ఎప్పుడైంది? మ్యారేజ్ కాలేదు గురుగారు, మ్యారేజ్ లేదు ఇంకా. జాబ్ ఆలస్యం అయింది కదమ్మా, ఆలస్యం అయింది. అదే గురుగారు, అదే టెన్షన్ ఉంది. ఎందుకు టెన్షన్ ఎందుకు? సంబంధాలు చూడండి, చూస్తాము. జాబ్ లో సెట్ కానీ మ్యారేజ్ కాదు కదా గురుగారు. కంతకు తగ బొంత ఏదో దేనికి వాళ్ళు దానికి ఉంటారు. అలా అని అన్ని సెటిల్ అయిన తర్వాత అన్నీ చేస్తే అప్పుడు పరిస్థితులు అప్పుడు అందుబాటులో ఉండకపోవచ్చు, అనుకూలంగా లేకపోవచ్చు. చూడండి, మన ప్రయత్నం మనం చేద్దాం. అవసరం అవతల వాళ్ళకి ఇబ్బంది లేకపోతే మనకు వచ్చే కష్టం ఏమీ లేదు. మంచి సంబంధం వస్తే వెయిట్ చేయక్కర్లేదు, అలాంటి తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ ఇక్కడ మాత్రం ఆలస్యం అయింది. కొంచెం ఏ వయసులో ఏది జరగాలో అది జరిగితే బాగుంటుంది. గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలి. కాబట్టి చూడండి అమ్మా, అబ్బాయికి ఇవ్వాల్సిన రుద్రాక్షలు ఏకాదశముఖి, షణ్ముఖి, ఏకముఖి. ఇది దోష నివారణకి, వివాహానికి, ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి నాకు తెలిసి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీ ప్రయత్నం మీరు చేస్తూ ఇవి ధరింపచేసే అవకాశం ఉంటే ధరింపచేయండి. ఖచ్చితమైన ఫలితాలు. ఈ ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము, షణ్ముఖి కార్తికేయ స్వరూపము, ఏకముఖి రుద్రస్వరూపము కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి. ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సుజాత అండి, కర్ణాటక నుండి మాట్లాడుతున్నాను. గురుగారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? నా పేరు సుజాత గురుగారు. మా బాబు గురించి తెలుసుకోవాలని చేస్తున్నా గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? ఇస్తాను గురుగారు. చెప్పండి. 22 4వ నెల 2001 గురుగారు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు ఒకే బాబు గురుగారు. అమ్మా, ఆదివారం పుట్టినట్టు తెలుసా? అవును గురుగారు, ఆదివారం. ఏమిటి ఒకే బాబు అని నిరుత్సాహంగా చెప్తున్నారు? ఒక్కళ్ళు ఉంటే చాలా. మళ్ళీ నాకు పిల్లలు అవ్వలేదు గురుగారు, అందుకని. ఏమిటమ్మా? ఒక బాబు తర్వాత మళ్ళీ నాకు పిల్లలు అవ్వలేదు గురుగారు. ఒక్కళ్ళకి మీరు బాగా పెంచండి చాలు. మీరు అనుకున్నట్టు అన్నీ అందులో చూసుకోవచ్చు. మంది ఎక్కువైతే మళ్ళీ మజ్జిగ పలచబడుతుంది కదా. మన ఉన్నది అందరూ మళ్ళీ తక్కువ. ప్రేమంతా కూడా ఒక దగ్గరే, మళ్ళీ అది పలచబడదు. ఏది తప్పు కాదమ్మా, ఏది లోపము కాదు. ఇది అమావాస్య, ఆదివారం అమావాస్య, ఇంత గురువారం అమావాస్య. ఇది మీనరాశి. అమ్మా, ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశి, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రోలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి. అలాని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురుగారు మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురుగారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. నమస్కారం గారు. నమస్కారం. ఏమిటమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇప్పుడు కలిసిందండి. కలిసింది కదా. అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి. గుంటూరు. మరి మా అబ్బాయికి బాగా లేదు, వ్యాపారం కథ నష్టం ఇచ్చింది. డేట్ ఆఫ్ బర్త్ ఉందా అమ్మా? ఉందండి. చెప్పండి. 1986 1986 17వ తారీఖు జూలై నెల. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇంత ఆలోచిస్తున్నారు. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్? ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. గురువారం పుట్టినట్టు ఈ అబ్బాయి తెలుసా అమ్మా? తెలియదండి. అయ్యో, ఇద్దరు పిల్లలకే గుర్తుపెట్టుకోకపోతే ఎలాగమ్మా? అది ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి గురువారము. ఇది పాడ్యమి, కృష్ణపక్షము, పౌర్ణమి తర్వాత రోజు.
ఇది కుంభరాశి, నక్షత్రం ధనిష్ట. అమ్మ ఇవ్వాల్సిన రుద్రాక్షలు సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధారణ చేయించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇవి 3 కుదరకపోతే ఏదైనా ఒక్కటి మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక దైవికమైన సంపద సాకారంగా ఉంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతమే. గురుగారు, అలానే నేను ఎంతో మంది దగ్గర వింటూ ఉంటాను, పాజిటివ్గా ఉండాలి, ఎప్పుడు దేని గురించైనా పాజిటివ్ ప్రాస్పెక్ట్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి అని అంటుంటారు. మీరు కూడా ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడడం చూస్తూ ఉంటాను. కానీ అది నిజంగా సాధ్యమేనా? ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు ఎవరికైనా సరే ఏదో ఒక టైంలో బాధలు రావడం సహజం, నెగిటివిటీలోకి వెళ్ళిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాం. అందుకని అడుగుతున్నాను నేను, సాధ్యమేనా అసలు? ఎంత బాధలో అయినా పాజిటివ్గా తీసుకోగలిగితే ఏ బాధ ఉండదు. సుడిలో దూకి ఎదురీదక మునకే సుఖమనుకోబోయ్ అంటారు ఆత్రేయ గారు. అగాధమో జలనిధిలోన ఆనిముత్యమున్నటులే శోఖాన మడుగున దాకి సుఖమున్నదిలే. సో ఎక్కడ చూసినా సుఖము, ఆ పాజిటివ్నెస్ అనేది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది, మనం వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక అందభిక్షగాడు భిక్షం అక్కడ అడుక్కుంటూ కూర్చున్నాడు ఒక దగ్గర, ఒక ప్లేస్లో. ఒక బోర్డు పెట్టుకున్నాడు పక్కన. ఆ బోర్డు పెట్టుకుంటే ఆ బోర్డు చదివి భిక్షం వేయడం కోసం వస్తున్నారు. ఎవరన్నా వేస్తే వేస్తున్నారు, లేకపోతే లేదు. అలా సాయంత్రం వరకు కూర్చున్నాడు. అదే మధ్యాహ్నం అవుతోంది. అలా పొద్దున్నుంచి ఎండలో అలా కూర్చొని ఉన్నాడు. అందులో ఏమి డబ్బులు ఏమి పెద్దగా ఏమి లేవు. చూశాడు. ఒక అటు నుంచి వెళుతున్న కుర్రాడు చూసి ఆ బోర్డు మీద ఏముందా అని చూస్తే, నేను అంధుడిని, నాకు సహాయం చేయండి అని రాసింది. ఆ అంధుడి దగ్గరికి వెళ్ళి ఈ కుర్రాడు అడుగుతాడు, దీని మీద బోర్డు రాసింది కదా, కొంచెం మార్చన, ఈ బోర్డులో రాసున్న అక్షరాలు కొంచెం మార్చన అడిగితే, మార్చండి. తనకేం తెలుసు పాపం, మార్చండి అంటాడు. ఆ బోర్డులో ఉన్న అక్షరాలు మారుస్తాడు. మారిస్తే ఇక సాయంత్రం అయ్యేటప్పటికి ఆ మధ్యాహ్నం నుంచి, పొద్దున్న నుంచి ఎండలో అలా కూర్చుంటే ఏమీ రాని డబ్బులు ఆ మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు. అది డబ్బులు, నోట్లు అన్నీ పడుతూనే ఉన్నాయి, అసలు గ్యాప్ లేకుండా. తను చూస్తుంటే శబ్దాలు వస్తూనే ఉన్నాయి, చేతి పెట్టి తడుంది, నోట్లు తగులుతున్నాయి, డబ్బులు కావాల్సిన విపరీతంగా పడుతున్నాయి. అసలు ఏ ఆనందంతో పొంగిపోతున్నాడు, ఏం అర్థం కాలేదు. సరే మరుసటి రోజు పొద్దున్న మళ్ళీ ఆ కుర్రాడు వచ్చి చూస్తాడు. చూస్తే ఈ భిక్షగాడు చూసి అతన్ని తడింపడు, ఓహో మాట్లాడిని బట్టి అతన్ని బట్టి చూసి, నిన్న రాసిన అతనే, బాబు నాకేం అర్థం కావట్లేదయ్యా, తమరు ఏమి రాశారు బోర్డు మీద? ఇంతమంది డబ్బులు వేసి వెళ్ళారు, అంతకుముందు ఏమీ రాదు, రోజు ఏమీ రావట్లేదు, మీరు ఇలా రాయంగానే అంత వచ్చి పడింది, ఏమి రాశారు బోర్డు మీద అని అడిగితే తను చెప్తాడు, ఏమీ రాయలేదు, నువ్వు రాసిందే రాశాను, అంతకు మించి ఏమీ రాయలేదు. నువ్వు అంధుడిని సహాయం చేయమని అడిగావు, నేనేం రాశానంటే, ఈరోజు వాతావరణం చాలా బాగుంది, చూసే అదృష్టం నాకు లేకపోయింది. ఎంత అందులో ఆ భావం ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఈరోజు వాతావరణం చాలా బాగుంది, బట్ చూసే అదృష్టం నాకు లేకపోయింది, ఆస్వాదించే అదృష్టం. ఎవరైనా కొంచెం చివుక్కుమనిపిస్తుంది, కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. సో సాఫ్ట్ కార్నర్లో 100 మంది వెళ్తే 10 మందిలో సాఫ్ట్ కార్నర్ ఉన్నా చాలా ఎక్కువ. సో కాబట్టి మనం మాట్లాడేది కొంచెం మార్పు ఎక్కువ అక్కర్లేదు. నువ్వు చచ్చేంత వరకు నీతో నేను ఉంటాను అన్న పదం బాగుంది. నువ్వు బతికినంత కాలం మన ఇద్దరం కలిసి ఉంటాం, ఈ పదం ఇంకా బాగుంది కదా. సో ప్రతిదాన్ని పాజిటివ్గా మలుచుకోవడం మనకు అనుకూలంగా. ఆ పాజిటివ్, ఆ శబ్దమే, ఆ సౌండే, ఆ వైబ్రేషనే డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ పదాలు ఈ పాజిటివ్గా కుదురుతుందా, సాధ్యమవుతుందా, ఇవన్నీ మానేసి ప్రయత్నం చేసి చూడండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. పాజిటివ్నెస్లో, ఆ పాజిటివ్ దాంట్లో మీరు ఉంటే ఆ వచ్చే ఫలితాలు కూడా ఒక అద్భుతంగా ఉంటాయి. పాజిటివ్గా ఆలోచించాలి. ఎస్, ఏదైనా బాగుంది గురుగారు. ఒక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురుగారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? మా చిన్నబాబు గురించి గురుగారు. చిన్నబాబు గురించి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమ్మా. 23వ తారీఖు
23వ తారీఖు 5వ నెల 5వ నెల 2007. 2007. అవునండి గురుగారు. ఏమిటమ్మా పొద్దున ఏమీ తినలేదా? ఇంకా తినలేదు గురుగారు. ఏమి తినలేదా? తినమ్మా, చాలా లేట్ అయింది. అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? ఆదివారం, బుధవారం అన్నారు గురుగారు. ఇది ఆదివారమేనమ్మా. 23వ తారీఖు 5వ మే నెల 23, 2007 అమ్మా. అవును గురుగారు. ఇది ఆదివారమే. ఆదివారం అయితే మా వాళ్ళు బుధవారం అని అన్నారు. ఆపరేషన్ తెచ్చేసారు. ఏమన్నారు? బుధవారం చెప్పారు. కాదమ్మా, ఇది ఆదివారం అమ్మా. అసలు ఇప్పుడు తర్వాత నీకు తెలియాలి కదమ్మా, వాళ్ళు చెప్పడం ఏమిటి, ఎవరో చెప్పడం ఏమిటి, నీకు తెలియాలి కదా. ఏమైనా బుధవారం అనుకున్నా గురుగారు. సరే, డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే అంటావమ్మా? కరెక్టే గురుగారు. సరే, ఏం చదువుతున్నాడు అబ్బాయి? ఏం చదువుతున్నాడు చెప్పమ్మా? ఇప్పుడు 10th క్లాస్ గురుగారు. 10th క్లాస్. 10th క్లాస్ అసలు ఎక్కడ ఏమి 10th క్లాస్ అమ్మా? ఏమి 10th క్లాస్ అమ్మా? ఇప్పుడు తను ఇంజనీరింగ్లో ఉండాలి చదివితే. అవును గురుగారు, వెనకబడతాడు. 3 సంవత్సరాలు, సంవత్సరం కాదు. చాలా వెనకున్నాడు గురుగారు. సరే పోనీ ఇప్పుడైనా బాగా చదువుతున్నాడమ్మా, చూడండి మరి. ఇందాకే అనుకున్నాం ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలి. అన్ని సంవత్సరాలు వెనకబడి ఉంటే ఎలాగమ్మా? ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే సింపుల్ రుద్రాక్ష వేసి చూడు తల్లి, అవకాశం ఉంటే. ఒక అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఒక మామూలు రుద్రాక్ష. కానీ ఇది వచ్చిన తర్వాత వచ్చే ఫలితం ఒక అద్భుతం, అంటే అతిశయోక్తి కాదు. శరీరానికి తాకే విధంగా వేసి చూడండి. చూడడానికి ఒక మామూలు రుద్రాక్ష అయినా వచ్చే ఫలితం ఒక అద్భుతం, శుభం. గురుగారు, మీ పర్యటనలు తెలియజేస్తారా ప్రేక్షకులకి? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను, ఎప్పుడు చెప్తుంటాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా ఏదో పక్క తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఊరు ఒక రోజు గురువారం నాడు వెళ్దామని ఒక సాంప్రదాయం పెట్టుకున్నాను. అది కొనసాగుతోంది. సో రేపు 23వ తారీఖు గురువారం నాడు, అంటే రేపే గురువారం నాడు విశాఖపట్నం కార్యాలయంలో ఉంటాను. సో విశాఖపట్నం వెళ్ళి ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. విశాఖపట్నం హైదరాబాద్ తర్వాత మళ్ళీ అంతటి పెద్ద నగరం తెలుగు రాష్ట్రాల్లో అది. సో కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది, నాకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు మళ్ళీ ఎక్కువ ఒత్తిడి చేయకండి. 2-3 పేర్లు రాస్తే నాకు కష్టమవుతుంది. నాకు కావాల్సింది సంఖ్య కాదు, సమయం. మీరు ఒక్కొక్క పేరు నమోదు చేస్తే నాకు సమయం ఇచ్చినట్లయితే మీ జాతకాన్ని పూర్తి స్థాయిలో విపులీకరించి మీ జాతకం ఎలా ఉంది, మీకున్న అవకాశాలు ఏమిటి, జాతకపరంగా ఏం చేస్తే బాగుంటుంది, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు అని చెప్పడానికి నాకు సమయం మీరు ఇచ్చినట్లయితే, మామూలుగానే నేను చాలా వేగంగా చూసే అలవాటు నాకుంది. చక్కగా నాకు ఆ మాత్రం సమయం మీరు ఇస్తే పూర్తిగా అనలైజ్ చేసే ప్రయత్నం నేనైతే చేస్తాను. అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు వేరు ఫోన్లలోంచి మీరు చేయకండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. అంతగా అవసరమైతే మళ్ళీ ఇంకోసారి నేను విశాఖపట్నం వచ్చినప్పుడు అప్పుడు మీరు చూడవచ్చు. ఇప్పుడు మాత్రం ఒక్కొక్క పేరే ఇవ్వండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి వచ్చినప్పుడు నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. ఇంకా అక్కడ ఇప్పుడు విశాఖపట్నంలో పేర్లన్నా రాసుకుంటారు, ఎందుకంటే నేను ఎంతమందిని చూడగలనో నాకు తెలియాలి కాబట్టి రాసుకుంటారు. ఇక హైదరాబాద్లో అయితే నేను ఉన్నానో లేదో చెప్తారు అంతే. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. అపాయింట్మెంట్స్ ఇచ్చేంత పెద్దవాడిని నేను అనుకోను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే ఎవరు రికమెండేషన్స్ కూడా అవసరం లేదు. వారు పంపించారు వీరు ఏం అక్కర్లేదు. నేను ఉన్నప్పుడు వస్తే నేను చూసేస్తాను. చూడడానికి ఇవన్నీ ఏమీ అవసరం లేదు. అలాగే నాకు కన్సల్టేషన్ కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏముండదు. అంటే చాలామంది ఇండైరెక్ట్గా పెద్దవాళ్ళని కలిసినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, ఫ్రూట్స్ స్వీట్స్ అన్నది ఇవన్నీ ఏమీ నేను అలౌ చేయను. ఇవన్నీ మీరు ఏమైనా చెప్పుకోండి, నేను ఏమీ అలౌ చేయను. నేను లంచ్కి కూడా వెళ్ళను. నా మంచినీళ్ళు నా దగ్గరే ఉంటే అవి తప్ప ఇంకేమీ తీసుకోను. కాబట్టి మీ వ్యక్తిగత ప్రయోజనం, మీ వ్యక్తిగత సామర్థ్యంతో నాకు సంబంధం లేదు. జాతకపరమైనటువంటి ఇదే నేను పరిశీలించే ప్రయత్నం చేస్తాను. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, అంటే దక్షిణ భారతదేశం నేను చూస్తూ ఉంటాను.
దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడే విధంగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్తే చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఎందుకంటే ఈ బర్డెన్ అంతా నా మీద, ఇవన్నీ నేను చూడాలి కాబట్టి. సో అర్థం చేసుకొని సహకరించండి. అలాగే రేపు విశాఖపట్నం మళ్ళీ చెప్తున్నా, ఆ ఫోన్ నుంచి ఒకటి, ఈ ఫోన్ నుంచి ఒకటి అలా రాయకండి, పంపించకండి. ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్, ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. నాకు తేలికవుతుంది, మీకు అది బాగుంటుంది. అర్థం చేసుకోండి. గురుగారు కాల్ తీసుకుందాం. రైట్. హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము తెనాలి నుంచి మాట్లాడుతున్నామండి. గురుగారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? బాబు గురించి మాట్లాడదామని చేశాను. ఇవ్వండి ఇవ్వండి. పిల్లల కోసం కాకపోతే తల్లుల కోసం ఎవరు అడిగారు? ఎప్పుడు అడగరు కదమ్మా, వాళ్ళ కోసమే. చెప్పండి చెప్పండి అమ్మా, చెప్పాలి. రాజులు వెంకట సాయి హర్ష అండి బాబు పేరు. అమ్మా కొంచెం గట్టిగా డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? మే 20, 1999 అండి. 20 మే మే 1999 అండి. 1999. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? ఖాళీ అండి, ప్రస్తుతానికి ఖాళీ అండి. అమ్మా, గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా అబ్బాయి? అవునండి. అంటే ఏం చదువుకున్నాడు అబ్బాయి? బీటెక్ అండి. ఎప్పుడు పాస్ అవుట్ అమ్మా? ఇది షష్ఠి, శుక్లపక్షము, శుద్ధ షష్ఠి, 2007. ఇది కర్కాటక రాశి. జాతకం చాలా మంచి, మీరు గర్వపడే స్థాయిలో ఉందమ్మా. వేరే చదువుకుంటే, మనం చదువుకున్న చదువు, గెయిన్ చేసిన నాలెడ్జ్ ఎక్కడికి పోదు. కొంచెం అటు ఇట్లో, హిందీలో అంటాం 19-20 అని, కొంచెం అటు ఇట్లా వస్తుంది దాని ఫలితం పూర్తిగా. మీ బ్లెస్సింగ్స్, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు నివారించబడతాయి. ఈ రుద్రాక్ష మంచి ఫలితం, పరమేశ్వర స్వరూపం, ఈ స్వయం ఈశ్వర స్వరూపం రుద్రాక్ష. అది ఎక్కడుంటే అక్కడ సంపదలు ఉంటాయి. అబ్బాయికి సంబంధించినంత వరకు త్రయోదశముఖి రుద్రాక్ష కానీ, ద్వాదశముఖి రుద్రాక్ష కానీ, అంటే 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి, అది కుదరకపోతే ద్వాదశి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసి చూడండి అమ్మ. వచ్చిన తర్వాత కలిగిన ఫలితం ఒక అద్భుతం, అంటే అతిశయోక్తి కాదు. అంటే మనం చేసిన పనికి ఒక ఆధ్యాత్మికపరమైన సహకారం తీసుకుంటే వచ్చే ఫలితం బాగుంటుంది. శుభం. గురుగారు, ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగా వింటున్నాం కరుంగలి మాల గురించి. మన సంస్థ నుంచి కూడా వస్తుంది, నిన్న కూడా చెప్పాను దీని గురించి. అంటే ఇది వేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి అంటున్నారు. అసలు ఏంటి కరుంగలి? నేను దాని గురించి అంత చెప్పలేను, కానీ అదైతే బాగుందని చెప్పేసి అందరూ అంటున్నారు. నేను చూసినంత వరకు బాగుంది, నేను చూశాను, బాగుంది. సో ఈ సంస్థ నుంచి అయితే ఒరిజినల్ ఇవ్వగలుగుతాం కాబట్టి దేశవ్యాప్తంగా ఈ సంస్థ ద్వారా పంపిస్తున్నాము. ఈ కరుంగలి మాల అయితే ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ వస్తున్నాయని ధరించిన వాళ్ళు చెబుతున్నారు. నా అనుభవం అయితే అంతకు మించి లేదు. సో అదైతే బాగుంది. సెలబ్రిటీస్, సినిమా వాళ్ళ దగ్గర నుంచి రాజకీయ నాయకులు అందరూ కరుంగలి మాలే అంటున్నారు. అంత ఇదిగా ఉన్నప్పుడు అది ఒరిజినల్ వాళ్ళ చేతికి అందే విధంగా చూడగలిగితే బాగుంటుందని ఈ సంస్థకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశం అంతా ఉంది కాబట్టి సరైనవి. మళ్ళీ అలాంటివి ఎక్కడైనా తేడా చేస్తే మొత్తం సంస్థకి బ్యాడ్ అవుతుంది. అందుకనే అది తీసుకునే ముందే, అది పంపించే ముందే ఎన్నో నిర్ణయాలు తీసుకున్న తర్వాత కానీ ఆ నిర్ణయానికి రారు. సో అది ఈ సంస్థ నుంచి పంపిస్తున్నారు. ఒరిజినల్ కరుంగలి మాల పాతాళ శంభు మురుగన్కి సంబంధించినటువంటిది. అది బ్లాక్ కలర్లో ఉంటుంది. అన్ని సైజులు అందులో దొరుకుతాయి. బ్రేస్లెట్స్ కూడా అందులోనే ఉంటాయి. రకరకాల మెటల్స్లో అందులోనే ఉంటాయి. ఇవన్నీ మీకు ఫోన్ చేస్తే ఎక్కడ కావాలంటే అక్కడ పంపిస్తారు. దాంతోపాటు ఏ చెక్క నుంచి, ఏ వుడ్ నుంచి అయితే ఆ పూసలు కట్ చేశారో మీరు డౌట్ లేకుండా, మళ్ళీ ఇది అసలా నకిలీ అని డౌట్ రాకుండా, ఆ కట్ చేయగా మిగిలిన ఆ వుడ్ని మీకు ఆ మాలతో పాటు పంపించేస్తారు. అది మీరు పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. సో దాంతోపాటు ఇది చక్కగా ఇప్పుడు ఈ జలం మహాకుంభ, ఆ పవిత్ర జలం కూడా ఒక బాటిల్ మీకు పంపిస్తారు. చాలా బాగుంది గురుగారు. అలాగే ప్రేక్షకుల సందేహాలకు చక్కగా పరిహార మార్గాలు తెలియజేస్తూనే మంచి చిట్టి కథతో, నీతులతో చాలా చక్కగా కార్యక్రమాన్ని ఈరోజు ఎంతో
బాగా జరిగింది. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ. కుంభమేళా వాటరు ఈ రుద్రాక్షలకు కూడా అన్నింటిలో అందజేస్తారు. భారతదేశంలో ఉన్న ఈ సంస్థ శాఖలన్నింటిలోని ఈ మహాకుంభ పవిత్ర జలం అందిస్తారు. మహాశివరాత్రి వరకు ఇస్తూనే ఉంటాం. రైట్. ఇది ఈనాటి మన రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.